సంఘానికేం చేశారు? ఇది ఒక మీటింగ్లో అడిగిన చాలా మామూలు ప్రశ్న. అవును, చాలా సాధారణమైన ప్రశ్న. దానికొక సీనియర్ నాయకుడి నుండి వచ్చిన సమాధానం: నీ ఇంటికొచ్చి ముడ్డిగడగాలనా? ఈ ఒక్క మాటలో నాకు తెలిసి దశాబ్దాల సేవ, తరాల అంతరం, వందల కోట్ల ఆస్తుల వివాదం అన్నీ దాగి ఉన్నాయి. అసలు జవాబుదారీతనం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఇంత తీవ్రమైన, ఇంత వ్యక్తిగతమైన సమాధానం ఎందుకొచ్చింది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ఒక్క సంఘటన వెనుక భారతదేశంలోని వేల సామాజిక సంస్థలలో, రాజకీయ పార్టీలలో, చివరికి కుటుంబ వ్యాపారాలలో కూడా మనం చూసే ఒక పెద్ద సంఘర్షణ దాగి ఉంది. నిజమే. ఈరోజు మన ముందు 2 ఆధారాలున్నాయి. రైట్. ఒకటి, కురుమ సంఘం వ్యవహారాలపై సుభాష్ మంత్రి అనే సభ్యుడు రాసిన ఒక బహిరంగ లేఖ. రైట్. రెండవది, ఆ ఆరోపణలకు నాయకుడు యజ్ఞ మల్లేశం గారు ఒక సమావేశంలో ఇచ్చిన తీవ్రమైన ప్రతిస్పందన, దాని వీడియో ట్రాన్స్క్రిప్ట్. అవును, ఈ రెండింటినీ కలిపి చూస్తే ఒక పజిల్ ముక్కలు కలిపినట్టుగా మొత్తం చిత్రం మనకు కనిపిస్తుంది. ఒకవైపు పారదర్శకత కావాలనే డిమాండ్, మరోవైపు నేను నా జీవితాన్నే త్యాగం చేశాను, నన్నే ప్రశ్నిస్తారా అనే ఆక్రోశం. సరిగ్గా. ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఆ బహిరంగ లేఖ దగ్గరికి వెళ్దాం. సుభాష్ మంత్రి తన లేఖలో చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. మొదటిది, బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలలో ఫీజు రాయితీల గురించి. ఒక్క నిమిషం. ఇక్కడ ఆరోపణ కేవలం ఫీజు రాయితీల గురించి కాదు, దాని వెనుక ఉన్న విధానం గురించి. ఆయన మాటల్లో చెప్పాలంటే దానికొక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది లేదు. అదే, అంటే ఎవరికి అర్హత ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంపిక ప్రక్రియ ఏంటి, ఇలాంటి నియమాలేవీ లేవు. కేవలం నాయకుడి సిఫారసు ఉంటేనే సీటు వస్తుంది అనేది ప్రధాన ఆరోపణ అన్నమాట. సరిగ్గా. దీమి ఆయన వ్యక్తిగత దయాదాక్షిణ్యపైన ఆధారపడటం అని అహంకారపూరిత ధోరణి అని కూడా అన్నారు. అంటే సంఘం సభ్యులకు ఒక హక్కుగా అందాల్సిన ప్రయోజనం ఒక వ్యక్తి ఇచ్చే భిక్షలా మారిపోయింది అని ఆయన ఆవేదన. ఇది చాలా కీలకమైన పాయింట్. ఒక రకంగా దీన్ని మనం గేట్ కీపింగ్ అని పిలవచ్చు. అంటే ఒక ప్రయోజనం అందరికీ అందుబాటులో ఉండకుండా దానికి సంబంధించిన అధికారాన్ని, సమాచారాన్ని ఒకే వ్యక్తి తమ చేతుల్లో పెట్టుకోవడం. దీనివల్ల వ్యవస్థ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అవును, విధానాల చుట్టూ కాదు. అందుకే ఆ ప్రశ్న వచ్చింది, అసలు విధానం ఏదీ అని. ఇక రెండో ఆరోపణ ఇంకాస్త తీవ్రమైనది. మన్సూరాబాద్లోని సంఘానికి చెందిన ఆ 3 ఎకరాల 20 గుంటల భూమి, దాని లీజ్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మార్కెట్ ప్రకారం ఎంతో విలువైన ఆ భూమికి సంఘానికి వస్తున్న ఆదాయం చాలా తక్కువగా ఉందని, దీనిపై వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ శ్వేతపత్రం అనే పదం చాలా శక్తివంతమైనది కదా. అవును. అంటే కార్పొరేట్ ప్రపంచంలో గాని, ప్రభుత్వాల్లో గాని ఒక క్లిష్టమైన విషయంపై పూర్తి వాస్తవాలను, డేటాను ప్రజల ముందు ఉంచడం. ఇక్కడ ఈ డిమాండ్ రావడమంటే బేసిగ్గా మీరు చెప్పే మోడలు మాకు వద్దు, మాకు లెక్కలు కావాలి, అగ్రిమెంట్లు కావాలి, పూర్తి పారదర్శకత కావాలి అని సూటిగా అడగడమే. అంతేకాదు, అసలు ఆ భూమిని పేద కురుమ విద్యార్థుల కోసం హాస్టల్ కట్టడానికి, లేక యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వడానికి వాడకుండా ప్రైవేటు సంస్థలకు ఎందుకు లీజుకిచ్చారు అనే ఒక నైతిక ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఇది కేవలం ఆర్థికపరమైన ప్రశ్న కాదు, సంఘం యొక్క ప్రాధాన్యతలు ఏమిటి అనే ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా. సామాజిక సంఘాల ఆస్తులు అంటే ఆ సమాజం యొక్క సమిష్టి ఆస్తి. వాటిని ఎలా వాడుతున్నారు అనేది ఆ సంఘం యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సో ఆ ప్రశ్న అడగడంలో పూర్తి జ్ఞానముంది. ఇక చివరిగా ఆ లేఖలో భాష గురించి కూడా మాట్లాడారు. ప్రశ్నలడిగిన వారిని ఉద్దేశించి నీ ఇంటికి వచ్చి ముడ్డి కడగాలనా వంటి పదజాలం వాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవును, ఒక నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష వాడటం పదవికే అవమానం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. జవాబుదారీతనం కోరినందుకు వ్యక్తిగత దూషణలకు దిగడం. అవును. చూడండి, ఇదొక క్లాసిక్ డైవర్షన్ టాక్టిక్. అంటే ఎప్పుడైతే వాస్తవాలు, లెక్కల గురించి సూటిగా ప్రశ్నలొస్తాయో వాటికి సమాధానం చెప్పలేనివారు లేదా చెప్పాలనుకోనివారు ఏం చేస్తారంటే ప్రశ్న అడిగిన వ్యక్తి మీద దాడి చేస్తారు. వారి వ్యక్తిత్వం మీద, వారి ఉద్దేశాల మీద. నువ్వెవరో అడగడానికి, నీకేం తెలుసు, నీ స్థాయి ఏంటి లాంటి మాటలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. సరిగ్గా. ఇక్కడ వాడిన భాష కూడా ఆ వ్యూహంలో భాగమే. ఇది చర్చను అక్కడితో చంపేస్తుంది. సరే,
ఇవి చాలా సూటిగా వ్యవస్థను ప్రశ్నించేలా ఉన్న ఆరోపణలు. మరి వీటికి ఆ నాయకుడి నుండి వచ్చిన స్పందన ఎలా ఉంది? మన దగ్గరున్న వీడియో ఆధారం చూస్తే కథ మరో మలుపు తిరుగుతుంది. ఒక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలయ్య అనే సీనియర్ నాయకుడు ఏం చేశారు అని నిలగేయడంతో మల్లేశం గారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అవును, ఆయన సమాధానం ఆరోపణలకు వివరణలా లేదు, ఒక ఆత్మకథలా, ఒక ఆవేదనలా ఉంది. నిజమే, ఆయన తన వాదనను పూర్తిగా వ్యక్తిగత త్యాగాల మీద ఆధారపడి వినిపించారు. శక్తి, డబ్బు, సమయం వెచ్చించి కులసంఘం కోసం కష్టపడుతున్నాను అన్నారు. ఉదయం 4 గంటలకు లేవడం, రాత్రి పొద్దుపోయే వరకు తిరగడం, సొంత డబ్బుతో కర్ణాటక వెళ్లి సిద్ధరామయ్యని కలవడం. ఇక్కడ కేసీఆర్ చుట్టూ తిరగడం, వీటన్నింటినీ ఏకరోవెట్టారు. అవును, అంటే ఒకరేమో సంస్థ బ్యాలెన్స్ షీట్ గురించి అడుగుతుంటే మరొకరేమో తన బయోడేటా చెప్తున్నారన్నమాట. వీరిద్దరి మధ్య అసలు సంభాషణ జరిగే అవకాశమే లేదా? సరిగ్గాదే. ఆయన చెప్పిన దానిలో ఒక వాక్యం ఉంది. నా ఇల్లు వదిలిపెట్టి మీ ఇంటికాడ సేవ చెయ్యాలనా, ముడ్డిగడగాలనా? ఆ వాక్యం వెనుకున్న భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశంలో, నేను నా కుటుంబాన్ని, నా సుఖాన్ని వదిలేసి ఇంత చేస్తుంటే నువ్వేమీ చేయలేదని ఎలా అంటావ్? నా త్యాగాన్ని కించపరుస్తావా? అనే ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని ఆ వాదన ఎంతవరకు సబబు? ఒక పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు నేను కష్టపడ్డాను అనేది లెక్కలు చూపించను అనడానికి లైసెన్స్ అవుతుందా? ఒక రకంగా ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్లా అనిపించడం లేదా? ఇది చాలా లోతైన ప్రశ్న. చూడండి, ఆయన కోణంలో అది బ్లాక్మెయిల్ కాదు, అది ఆయన వాస్తవికత. ఆయన తన త్యాగాన్నే తన జవాబుదారీతనానికి కొలమానంగా చూస్తున్నారు. రైట్. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. 1985లో 66 రూపాయలకు గజం చొప్పున కొన్న భూమి ఇవాళ గజం 1,50,000 విలువ చేస్తోందని, తాను కష్టపడి సంఘానికి 100 కోట్ల ఆస్తిని సంపాదించి పెట్టానని గుర్తుచేశారు. అవును, చెప్పారు. ఆయన దృష్టిలో నేను ఆస్తులు సృష్టించాను, ఇదే నా రిపోర్ట్ కార్డ్, ఇంతకంటే ఏం కావాలి అనేది ఆయన ప్రశ్న. ఆ అంటే ఒకరేమో ప్రస్తుత ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, మరొకరేమో నేను కంపెనీని ఎలా స్థాపించానో చెబుతున్నారు. ఈ రెండు సంభాషణలు ఎప్పటికీ కలవో కదా? కలవవు. ఎందుకంటే ఇవి రెండు వేర్వేరు ప్రపంచాలు, రెండు వేర్వేరు ఆలోచనా విధానాలకు సంబంధించినవి. ఇది ఎలా ఉందంటే, ఒక పాతకాలపు కిరాణా కొట్టు యజమానికి కొత్తగా వచ్చిన MBA గ్రాడ్యుయేట్కి మధ్య జరిగే గొడవలాంటిది. మంచి పోలిక. యజమాని, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, ఏ సరుకు ఎప్పుడు తేవాలో నాకు తెలుసు అంటాడు. గ్రాడ్యుయేట్, సరే, కానీ మీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఎక్కడా, డేటా ఏది అని అడుగుతాడు. ఇద్దరూ తమ తమ పద్ధతిలో కలెక్టే, కాని ఇద్దరి భాష వేరు. మల్లేశంగారి మాటల్లో ఏమీ తెలవకుండా మాట్లాడితే సహించేది లేదు అనే హెచ్చరిక కూడా ఉంది. అంటే తన ప్రయాణం, తన కష్టం తెలియనివారు తనను విమర్శిస్తున్నారనే బాధ, ఆగ్రహం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా, ఇది కేవలం యగ్గే మల్లేశం, బాలయ్యల మధ్య జరిగిన వాగ్వాదం కాదు. ఇది దాదాపు ప్రతి సామాజిక సంస్థలో మనం చూసే ఒక తరం మార్పుకు, ఆలోచనా విధానాల మధ్య ఉండే ఘర్షణకు ప్రతీక. టెక్నాలజీతో, సమాచారంతో పెరిగిన కొత్త తరం ఎలా, ఏమిది అని అడుగుతుంది. అంటే ప్రాసెస్ ఏంటి, ఫలితమేంటి? కాని కష్టపడి సంస్థలను సున్నా నుండి కట్టిన పాత తరము ఎందుకు అని సమాధానం చెబుతుంది. నేను ఎందుకిదంతా చేస్తున్నానో తెలుసా? నా నిబద్ధత, నా త్యాగం చూడండి అని. ఎగ్జాక్ట్లీ అదే అంటారు. ఈ ఘర్షణలో అసలు సమస్య ఎక్కడొస్తుంది? ఒకరు అడిగింది సరైనదే, మరొకరు చెప్పేది కూడా వారి అనుభవాల దృష్ట్యా నిజమే. మరి సమస్య ఎక్కడా? సమస్య ఎక్కడొస్తుందంటే, జవాబుదారీతనం కోరడాన్ని అగౌరవంగా భావించినప్పుడొస్తుంది. నన్ను ప్రశ్నిస్తున్నావంటే నా 40 ఏళ్ల సేవను నువ్వు శంకిస్తున్నావు అని నాయకుడు భావించినప్పుడు అది వ్యక్తిగత దాడికి దారితీస్తుంది. అదే ఇక్కడ జరిగింది. ప్రశ్నలడిగేవారిని శత్రువులుగా చూడటం మొదలవుతుంది. దీనివల్ల సంస్థలో ఒక భయపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇంకెవరు ప్రశ్నలు అడగడానికి ముందుకురారు. ఇది ఏ సంస్థకైనా చాలా చాలా ప్రమాదకరం. అంటే మీరు గొప్ప సేవ చేశారు, దానికి మా గౌరవం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి మాకు తెలుసుకునే హక్కు ఉంది అనే ఆ రెండింటినీ వేరుచేసి చూడలేకపోవడం అసలు సమస్య అన్నమాట. అవును, ఆ రెండింటినీ సమన్వయం చేయడంలోనే నాయకత్వపు అసలైన సవాలుంటుంది. జవాబుదారీతనాన్ని అడిగే ప్రతి ప్రశ్నను వ్యక్తిగత దాడిగానో లేక అవిశ్వాసంగానో చూడకుండా దాన్ని సంస్థాగత అభివృద్ధికి ఒక అవకాశంగా చూడగలగాలి.
మన సభ్యులు ఈ విషయంపై స్పష్టత కోరుకుంటున్నారు, మనం దీన్ని పరిష్కరించాలి అని అనుకోవాలి. కాని ఇక్కడ స్పందన అలా లేదు. నన్నే అడుగుతావా అనే అహంకారపూరిత ధోరణి కనిపిస్తోంది. సరిగ్గా. మొత్తానికి ఈ సంఘటన మనకు చాలా విషయాలు చెబుతోంది. ఒకవైపు పారదర్శకమైన విధానాలు, వ్యవస్థాగత ప్రక్రియలు కావాలనే బలమైన ఆధునిక డిమాండ్. మరోవైపు దశాబ్దాలుగా వ్యక్తిగత త్యాగాలతో సొంత డబ్బు ఖర్చుపెట్టి సంఘాన్ని నిర్మించామనే పాతతరం నాయకుడి ఆవేదన, ఆగ్రహం. ఈ రెండూ తమ తమ కోణంలో సరైనవే అనిపించినా వాటి మధ్య సంభాషణ జరగనంతకాలం సంఘర్షణ తప్పదు. నిజమే. చూడండి, వ్యక్తిగత త్యాగమనేది ఎప్పటికీ గౌరవించదగినవే. కాని అది సంస్థాగత పారదర్శకతకు ప్రత్యామ్నాయం కాదు. ఒక తండ్రి తన పిల్లల కోసం జీవితాంతం కష్టపడొచ్చు. కాని పిల్లలు పెరిగి పెద్దయ్యాక, నాన్నా, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, మన ఆస్తులేంటి అని అడిగితే, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, నన్నే లెక్కలడుగుతారా అనడం ఎంతవరకు సమంజసం? చాలా మంచి పోలిక. కష్టం వేరు, లెక్కలు వేరు. రెండింటికీ వాటి స్థానముంది. ఈ చర్చను ముగించే ముందు వింటున్న వారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాం. తప్పకుండా. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. ఒక సంస్థ ఎదుగుదలకు గతాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, వర్తమానంలో జవాబుదారీతనం కోరడం కూడా అంతే ముఖ్యం కదా. అవును. గతాన్ని నిర్మించిన వారి అనుభవాన్ని, వర్తమానంలో పారదర్శకతను ఆశించేవారి ఆకాంక్షలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యక్తిగత దూషణలకు, అహంకారానికి తావు లేకుండా సంస్థను ముందుకు నడిపించడం ఎలా సాధ్యం? ముఖ్యంగా ప్రశ్న అడిగినందుకు వ్యక్తిగతంగా దాడి చేసే సంస్కృతిని మనం ఎలా ఎదుర్కోవాలి? దీనిపై ఆలోచించండి.